అయితే నిన్న శాసన మండలిలో ఒక అద్భుతమైనటువంటి విద్యారంగం ఎట్లా నాశనమైంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య మళ్ళీ బతకాలంటే, అది ప్రధానంగా ప్రభుత్వ విద్య బతకాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది నిన్న మండలిలో ఉన్నటువంటి అన్ని పార్టీల సభ్యులు ముక్త కంఠంతో వాయిస్ వినిపించారు. సో అక్కడ నిన్న మనం కూడా మాట్లాడడం జరిగింది విద్యా వ్యవస్థ పైన. అటు కవిత గారు కానీ, కోదండరామ్ గారు కానీ, నర్సిరెడ్డి గారు కానీ, రఘోత్తమ్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత తక్కెలపల్లి రవీందర్రావు గారు కానీ, తర్వాత ఇటువైపు జీవన్ రెడ్డి గారు కానీ, బల్మూరు వెంకట్ కానీ, నేను కానీ అందరం కూడా ఒక మంచి సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేసినాం. అంటే ఒక 7 గంటల పాటు కేవలం విద్యారంగం పైన 7-7:30 గంటల పాటు విద్యారంగం పైన చర్చ జరిగింది. ఈ చర్చలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ చర్చలో చివరిలో పార్టిసిపేట్ కావడం జరిగింది.